कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सला। వడిగొన్న మోహంబువలల తగులై కదా కడలేని గర్భనరకములీదవలసే నడిమి సుఖముల చేత ననుపుసేయగ కదా తొడరిహేయపు దిడ్డి దూరాడవలసే ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరలా చిక్కువడవలసే హితుడైన తిరువేంకటేశు కొలువక కదా ప్రతిలేని నరక కూపమున బడవలసే అతని కరుణారసము అబ్బకుండగ కదా అతని కరుణారసము అబ్బకుండగ కదా బ్రతిమాలినలు గడల బారాడవలసే ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరలా చిక్కువడవలసే. ఈశావాస్యోపనిషత్తు అనేజత్యేకం మనసః జీవీయః నైనద్దేవా పునువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దధాతి. 4వ మంత్రం గురించి మాట్లాడుకున్నాము. 5వ మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః తదు సర్వస్యాస్య బాహ్యతః. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తత్తు ఏజతి తత్తు న ఏజతి తత్తు దూరే తద్వత్తు అంతికే తత్తు అంతరస్య సర్వస్య తత్తు భూ సర్వస్యాస్య బాహ్యతః. విరుద్ధమై ఉన్నటువంటి పదాలు దీంట్లో వస్తూ ఉన్నాయి. తత్ అనగా బ్రహ్మము. తత్ అనే పదం బ్రహ్మమునకు సర్వనామ పదం. ఇది బ్రహ్మ అనే పదము నపుంసలింగంలో వస్తుంది. బ్రహ్మన్ అనే శబ్దం అన్నమాట. నకారంత నపుంసలింగ బ్రహ్మన్ శబ్ద. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి నపుంసలింగం రావటం కారణంగా సర్వనామ పదం కూడా తత్ అనే పదం వాడాలి. దకారాంత నపుంసలింగ తత్ శబ్ద అంటారు. తత్ తే తాని కనుక తత్తు న ఏ జతి తత్తు ఏ జతి తత్ అనగా బ్రహ్మము. ఏ జతి కదులుతూ ఉన్నది అన్నాడు. 4వ మంత్రంలో అనేజత్తు ఏకం అనే పదం అక్కడ వాడారు. అది కదిలేటువంటిది కాదు అనే పదం ఇక్కడ కూడా వస్తుంది. తత్తు నా ఏ జతి అది కదలటం లేదు అన్నాడు. అది కదులుతూ ఉన్నది
కదలటం లేదు. తత్ దూరే, అది చాలా దూరముగా ఉన్నది. తత్తు ఉ అంతికే, తద్వత్తు అంతికే, అది చాలా దగ్గరలో ఉన్నది, దూరంగా లేదు, చాలా దగ్గరలో ఉందన్నాడు. తత్ అంతరస్య సర్వస్య, సర్వస్య సమస్తమునకు, అంతరస్య లోపల ఉన్నది, తత్తువు సర్వస్యాస్య బాహ్యత, అట్టి ఆ బ్రహ్మము సమస్తమునకు బాహ్యత వెలుపల ఉన్నది. ఇది మంత్రంలో వచ్చినటువంటి పదాలు. అది కదులుతున్నది, కదలటం లేదు, అది దూరంలో ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది, అది లోపల ఉన్నది, అది బయట ఉన్నది అనే పదాలుగా మనకి మంత్రంలో వస్తున్నటువంటి విషయము. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే బ్రహ్మము అని చెప్పన్నప్పుడు సాకార బ్రహ్మము, నిర్గుణ నిరాకార బ్రహ్మము రెండు అన్నమాట. జగత్తంతా కూడా బ్రహ్మము యొక్క స్వరూపము. సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం సమస్తము కూడా కలివిదం బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మము, కలు కథ అంటాడు. అది సర్వనామ భావం. అది సర్వజ్ఞత్వమును సూచించే విధానముగా సర్వం కలివిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే కదా అంటాడు. అందువల్ల ఈ ప్రకారంగా మనకు చెప్పేటువంటి ఒక మాట, ఈ జగత్ అనేటువంటిదంతా కూడా బ్రహ్మము యొక్క సాకార ఆకారము అనేటువంటి విషయం. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ శుక్లః, శుక్లాత్ పురుషః. ఈ విధంగా సృష్టి క్రమం అనేది జరుగుతున్నటువంటి విషయం. భగవద్గీతలో కూడా స్వామివారు మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్తు క్షేత్రం అన్నాడు. ఏతత్తు ఈ మొత్తం కూడా చేరి క్షేత్రం అంటారు. ఏమిటా క్షేత్రం అంటే మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తం ఏవచ, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము అని చెప్పారు అక్కడ. మహాభూతాని అహంకారు బుద్ధి అవ్యక్తం ఏవచ అని క్రమంగా మనం ఈ సాంఖ్య విధానంలో చెప్పేవన్నీ కూడా ఇక్కడ మనకి కులంకషంగా చెప్పేసేసారు. శుద్ధాత్తు శబలమభూతు, శబలాద్ అవ్యక్త, అవ్యక్తాన్ మహతో, మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాని, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని, పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అని మన సాంఖ్యంలో వస్తున్నటువంటి మాట. అనగా శబల బ్రహ్మము, శబల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వము, దాని ద్వారా మహత్తత్వము, దాని ద్వారా అహంకారతత్వము, అహంకారతత్వము నుండి మరి తన్మాత్రలు, ఆ తన్మాత్రల యందలి తామస్యకాంశము చేత పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ ప్రకారంగా మరి శుద్ధాత్, ఆ శుద్ధ బ్రహ్మము నుండి సాకారమై ఉన్నటువంటి విశ్వమంతా కూడా ఆవిర్భావమైందనే విషయాన్ని మనకు శాస్త్రకారులు చెబుతున్న విషయము. చాందోగ్యంలో కూడా ఏకోహం బహుశ్యాం, ఈ చాందోగ్యంలో వచ్చేటువంటి పదాలు ఇవి. ఏకోహం బహుశ్యాం, ఏకహ ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను, బహుశ్యాం అనేక రూపాలను అగుదునుగాక అని సంకల్పించాట. అసంకల్పయత్ సంకల్పించాట ప్రకారంగా నేను ఒక్కడనే ఉన్నటువంటి నేను అనేక రూపాలు అగుదునుగాక అని సంకల్పం చేయగా, మరి ఆ ప్రకారముగా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి పంచభూతములు విశ్వమంతా కూడా ఒక నామరూపాత్మకములుగా ఆవిర్భావం అయినటువంటి విధానం. ఆ ప్రకారం నామరూపాత్మకములుగా ఏర్పడ్డటువంటి యొక్క జగదాకారముల యందు తానే తా ప్రావిశతు అన్నాడు. తానే ప్రావిశత్ ప్రవేశించాట, జీవరూపముగా అన్ని రూపాలలో ఆయనే ప్రవేశించాడు అని మనకి చాందోగ్యంలో వస్తుంది. ఈ మాట మీకు భగవద్గీత 13వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పుకొచ్చారు.
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ భారత, క్షేత్రజ్ఞం సర్వభూతేషు సర్వక్షేత్రేషు అన్నాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వక్షేత్రములు అని చెప్పారంటే 84 లక్షల రకాల జీవులన్నీ కూడా దేహాలే. అన్ని దేహాలలో కూడా ఆయన క్షేత్రజ్ఞం మాం, క్షేత్రజ్ఞం లోన ఉన్నటువంటి అంతరాత్మను మాం నన్నుగా తెలుసుకొనుము అని చెప్పాడు. ఇది మనకి శాస్త్రంలో అందుతున్న విషయం కాబట్టి కనుక ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా చూసినట్లయితే ఆ బ్రహ్మమునందే భాషిస్తూ ఉన్నది అన్నారు. దీన్ని వేదాంత పరిభాషలో మహాత్ములు చెప్పేటువంటి మాట. దీన్ని అనిర్వచనీయ ఖ్యాతి అన్నారు. అనిర్వచనీయ ఖ్యాతి, అనిర్వచనీయముగా బ్రహ్మమే జగదాకారముగా కనబడుతూ ఉన్నది అన్నారు. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, కిం వచనీయం కిమవచనీయం, కిం పఠనీయం కిమపఠనీయం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం. అందువల్ల అధిష్టానము ఆరోపితమయ్యి భాషించేటువంటి జగదాకారము రెండు కూడా భగవంతుని యొక్క రెండు రూపాలు అన్నారు. ఒకటి సాకార ఆకారము, మరొకటి నిర్గుణ నిరాకారము. రెండు రూపాలుగా ఆ బ్రహ్మమే ఉన్నది అని అర్థం. బ్రహ్మమేనా ఉన్నది అని చెప్పనే విషయంగా చూసుకున్నట్లయితే నీవు కూడా అట్లాగా ఉన్నావు కదా. నీవెవరు? ఏమి చెబుతారు చెప్పండి? ఎవరు నువ్వు అంటే ఏం చెబుతారు? తాత్విక జ్ఞానం గలవాడే ఉన్నటువంటి వాడైతే అహం, నేను బ్రహ్మమును అంటాడు. అహం బ్రహ్మాస్మి అంటాడు. అది తత్వజ్ఞాన అధ్యయనం చేసి ఉన్నట్లయితే నేను బ్రహ్మం అనే మాట వాడతాడు. నేను దేహము అనేది ఆయన చెప్పాడు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం, నాహంకార ప్రాణవర్గో న బుద్ధి సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం. ఇది వాస్తవికంగా తాత్విక విషయముగా ఉన్నటువంటి పరమ సత్యము. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం, నేను దేహము కాదు అన్నాడు. తాత్విక జ్ఞానాన్ని పొందిన వానికి ఈ భావం కలుగుతుందా అని చెప్పనంటే తత్వజ్ఞానం లేనివాడు కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అనగా నా శరీరం ఈ పూట నీరసముగా ఉన్నది, నా శరీరంలో సత్తువు లేదు, నా శరీరం కొంచెం బడలిక కలిగి ఉన్నది, నా శరీరానికి అస్వస్థ ఏర్పడింది అనే మాటలు లోకంలో వాడుతూ ఉంటారు. కాబట్టి నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి, నా ప్రాణం శ్వాసబాత ఉన్నది, నా మనస్సులో శాంతి లేకుండా పోయింది, నా మనస్సు చాలా బాధపడతా ఉంది, నా మనస్సు చాలా దిగులుగా ఉన్నది, నా మనస్సులో చాలా కోపం కనపడతా ఉన్నది, నా మనస్సు ప్రతిసారి వాడే మాట అది, నా మనస్సు నా మనస్సు నా మనస్సు అంటాడు. కాబట్టి ప్రకారంగా చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా స్వతసిద్ధముగా తన యొక్క అస్తిత్వపు భావన తెల్లముగా కనబడతా ఉన్నది. అయితే వాడికి ఏంటంటే దానికి పూర్వాపరాలు విచారించి ఉండడు కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోడు గనక వ్యవహార విధానంలో మాత్రం తనకంటే వేరుగా ఉన్నటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. అది నిద్రపోయానండి, నాకేం తెలియకుండా పోయింది, అసలు నా దేహం ఎడిపోయిందో అంటాడు, నా ప్రాణం ఎడిపోయిందో అంటాడు. నువ్వు ఎడిపోయావు, నేనున్నాను, నేను ఎక్కడ పోతారా? అందువల్ల మనుషులు తన వ్యవహారంలోనే తన యొక్క అస్తిత్వాన్ని తనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మరి నీవు అని చెప్పన్నప్పుడు ఎట్లా ఉన్నావు అంటే నీవు కూడా సాకారంతోనే ఉన్నావు, లోనకపోతే నిరాకారంగా ఉన్నావు. ఇప్పుడు వ్యవహారం జాగ్రత్త అవస్థలో ఉన్నావు, ఉదయం లేచావు, చక్కగా వ్యవహారంలో దిగావు, అనేక కార్యాలన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఉన్నావు.
ఈ ప్రకారంగా ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు ఈ దేహము, ఈ దేహ సంబంధ వ్యవహారము, కరచరణాదుల యొక్క పనితీరు, ఇట్లాగా మనస్సును వాడుకున్నావు, బుద్ధిని వాడుకున్నావు, తెలివిని వాడుకున్నావు, నేత్రాన్ని, శ్రోత్రాన్ని, ఘ్రాణాన్ని, జిహ్వను, చేతులు, కాళ్ళు అన్నీ వాడుకుంటూ వ్యవహారం చేశావు. ఈ పగలంతా వ్యవహారం చేశావు. రాత్రి కాగానే ఏం చేశావు? మొత్తం పక్కన పెట్టి లోనకి వెళ్ళిపోయావు. ఆ లోనకు పోతే ఏముంది అక్కడ? చాలా హాయిగా ఉందాడు. లోనకు పోతే చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా, నిద్ర గాఢంగా పట్టింది, ఏమీ తెలియదు. మొత్తం ఇల్లు ఒళ్ళు మొత్తం మర్చిపోయాను, లోనకు వెళ్ళిపోయాను, లోన చాలా హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని బయటకు వచ్చాక చెప్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే తన మాటలో అర్థమవుతుంది. లోనకు పోతే ఉన్నటువంటి వాడు నిరాకారుడు, బయటకు వస్తే వ్యవహారంలో దిగితే సాకారుడు. ఇప్పుడు బ్రహ్మం దాకా ఎందుకు పోవాలి? నీ విషయం చూసుకో. నీవే సాకారంగా ఉన్నావు, నీవే నిరాకారంగా ఉన్నావు. జాగ్రత్త అవస్థలో సాకారం కలిగి ఉన్నావు, నిద్రావస్థలో నిరాకారత్వం కలిగి ఉన్నావు. అక్కడేం లేవు కదా. నిద్రపోతే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవి అక్కడ పనిచేయటం లేదు. పని చేయకపోతే నిద్ర అన్నాం, పనిచేస్తే నిద్ర అంటావా? అన్నీ పనిచేస్తే జాగ్రత్త అవస్థ అంటాం. ఏమీ పనిచేయట్లేదు కాబట్టి నిద్ర అనే పేరు పెట్టాను దానికి. ఆ నిద్రలో ఏమీ తెలియకుండా పోయిందండి అంటాడు వాడు. ఏం తెలియకుండా పోయింది నీకు? ఏం తెలియకుండా పోయింది? మేలుకున్నప్పుడు పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ పంచేంద్రియముల సహాయంతో బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను తెలుసుకుంటూ ఉన్నటువంటి విధానం. నిద్రా సమయంలో ఆ తెలుసుకునే ఇంద్రియాలు పనిచేయటం మానేశాయి కాబట్టి ఏం తెలియకుండా పోయింది అంతే వీడు చెప్పేది. ఇంతవరకు వ్యావహారికం తెలుసుకుంటూ ఉన్నాను, ఇంద్రియములు పనిచేయటం మానుకున్నాయి కాబట్టి ఏమీ తెలియకుండా పోయింది అనే విషయం అసలు. కాబట్టి వాడు పొద్దున్న లేచాక అంటాడు, నాకేమీ తెలియదండి, తెలియకుండా పోయింది మొత్తం కూడా అంటాడు. కానీ తానున్నాడు, తెలియకుండా పోయింది అనేవాడు ఉన్నాడు లేడా? వాడున్నాడు. వాడున్నాడు కాబట్టి నాకు తెలియకుండా పోయింది అనే మాట వాడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులలో ఉన్నప్పుడు నువ్వేమిటి అంటే నిరాకారం. ఆ స్వరూప విధానము లోపల ఎట్లా ఉన్నది అంటే చాలా హాయిగా ఉన్నది, చాలా ఆనందంగా ఉంది, చాలా సుఖంగా ఉంది. ఏముంది అక్కడ? ఆ ఉన్నదే పారమార్థిక సత్తాగా చెప్తున్నాం కదా. ఆ పారమార్థిక సత్తాగా అనేటువంటి యొక్క వస్తువు ఎట్లా ఉంటుందంటే అది ఆనంద స్వరూపం, అది శాంత స్వరూపం, సుఖ స్వరూపం. దుఃఖమాగంతుకంబై చోతుసుండు, దుఃఖమాగంతుకంబై తోచుసుండు, సుఖము స్వాభావికము నాకు సూరివర్యా అని అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. దుఃఖమాగంతుకంబై తోచుసుండు, దుఃఖం బయట నుంచి వస్తుంది, సుఖము స్వాభావికము, సుఖం ఆత్మ యొక్క స్వరూపత లక్షణం. కాబట్టి లోనకు పోయాడు కాబట్టి అక్కడ మరి ఏముందంటే సుఖంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, చాలా హాయిగా ఉన్నాను అనే మాటలో ఆడ ఉన్న స్వరూపమే అది పారమార్థిక వస్తువు. కనుక పారమార్థిక వస్తువే తాను, తన స్వరూపమే అది, తన యొక్క వాస్తవిక స్వరూపం. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఎట్లా ఉన్నాము అంటే సాకారంగానూ ఉన్నాం, నిరాకారంగానూ ఉన్నాం. జాగ్రత్త అవస్థలలో సాకారంగా ఉన్నాం, అదే మరి నిద్రా సమయంలో నిరాకార విధానంగా, అక్కడ నిరాకార విధానంగా ఉన్నాం. రెండు మన రూపాలే. రెండింటి యందు మనకి ఆ యొక్క అస్యత్వ భావన గోచరిస్తూ ఉన్నది. ఉన్నాను అనేటువంటిది రెండింటి యందు అస్యత్వ భావన గోచరిస్తూ ఉన్నది. కనుక ఈ ప్రకారంగా మరి నీవు ఏ యొక్క సాకారాకారంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నావో, ఆ సాకార ఆకారంగా ఉన్నటువంటి యొక్క ఆ శరీరము ఎట్లాగా సాకార ఆకారత్వమును పొందగలిగింది? నేను సాకార ఆకారం కలిగి ఉన్నాను, దేహం కలిగి ఉన్నా అని చెప్పి అంటూ ఉన్నావు కదా. మరి ఆ సాకారత్వమును పొందిన విధానముగా నీకేవి సహకరించాయి అని చెప్పానంటే నీ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు సహకరించాయి. నీ చుట్టూ ఉన్న పంచభూతాలు నీకు సహకరించి వాటి యొక్క అంశాలను కొంత భాగాన్ని నీకు ప్రసాదించటం కారణంగా నీవు ఒక సాకార రూపముగా లోకంలో అందరికీ కనబడుతూ భాషిస్తూ ఉన్నావు. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో
పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపో చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడరాతనికి ఎంత చేటు లేదు దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు పాంచభౌతికమైన భవనంబు దేహంబు. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క ప్రభువుకి, లోన ఉన్నటువంటి యొక్క జీవాత్మకి ఒక ఉన్నత విధానముగా మరి ఈ పంచభూతాత్మకమైనటువంటి యొక్క భవన నిర్మాణం చేసి ఇవ్వగా దాంట్లో ఈ రారాజు మహారాజు ప్రభువుల వారు పరివారముతో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియములు అన్నిటినీ పెట్టుకుని వ్యవహారం చేసుకునేటువంటి ఒక ప్రభువుగా మహారాజుగా లోపల వాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రకారంగా వానికి ఆ పట్టణం మనకు ఇవ్వకపోతే ఏం చేస్తాడు వాడు? ఈనాడు మనం విశ్వంలో ఒక సాకారాకారంగా కనబడుతూ అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తూ అందరితో ముచ్చటించుకుంటూ అందరితో ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటూ అందరితో ప్రేమానురాగాలుగా వ్యవహరించుకుంటూ విధముగా మనం చేసుకుంటున్నాము అని చెప్పానంటే అది పంచభూతముల యొక్క అనుగ్రహం. ఆ పంచభూతములు కనికరించి ఘనీభవించగా నీకు ఈనాడు ఈ యొక్క రూపం అనేటువంటిది కనపడతా ఉన్నది. కాబట్టి దేహం అనేటువంటిది ఏంటంటే పంచభూతముల యొక్క అంశములు అదనమాట. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం 5 అంశాలు మన దేహంలో స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఏ ఒక్క భూతం గనక లేకపోయినా మరి లోన ఉన్నటువంటి వాడు ఉండటానికి అవకాశాలు లేవు. అది మన శరీరంలో ఏడి ఉండాలా వద్దా? దేహం చల్లబడింది అని చెప్పినట్టు ఏమవుతుంది పరిస్థితి? చల్లబడిందయా దేహం అంటారు. అయిపోయాడు, వెళ్ళిపోయాడు లోపల ఉన్నవాడు. చల్లబడకూడదు దేహం. దేహములో వేడి ఎప్పుడూ కూడా 98.4 డిగ్రీలు ఉండాలి. నార్మల్ అన్నమాట. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఉష్ణ దేశాలలో ఉండు, శీతల దేశాల్లో ఉండు, మంచు కొండల్లో ఉండు, సముద్ర గర్భంలో మునుగు, ఎక్కడికి పోయినా కానీ నీ శరీరంలో 98.4 డిగ్రీలు ఉంటేనే నీకు జీవన విధానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా తగ్గకుండా ఎప్పుడు కంట్రోల్గా పరమాత్మ లోపల చూసుకుంటూ ఉన్నాడు. అది మన యొక్క శాఖ కాదు, మన అధీనంలో ఉన్నటువంటి చట్టం కాదు, మనం శాసిస్తే అయ్యేటువంటి విధానం కాదు. అదంతా భగవంతుని యొక్క చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. అట్లా ప్రతి ఒక్క శరీరంలో ఉండేటువంటి యొక్క వేడి కంట్రోల్గా పరమాత్మ విధముగా పెట్టి ఉంచుతాడు. ఎప్పుడో కొన్ని సందర్భాలలో అది తగ్గటం పెరగటం జరుగుతుంది. అది రేరుగా, అనగా ఎప్పుడు ఉండే అవకాశం కాదు. ఎప్పుడన్నా వస్తాయి ఏదైనా పరిస్థితులు మారినప్పుడు, తినకూడనవి తిన్నప్పుడు, చేయరాని పనులు చేసినప్పుడు, ఇంకేదన్నా కొన్ని వ్యవహారాలు చేసినప్పుడు, ఆ ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ విధంగా మనం ఆ వేడి కొంచెం పెరిగింది అనగా 102, 103గా పోవటం వల్ల ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది చెప్తారు. అది రాకూడదు. అట్లా వస్తే ప్రమాదాలకు పోయే విధానం అవుతుంది. కాబట్టి మన శరీరంలో ఎప్పుడూ కూడా అగ్నిగుండం మండుతూ ఉండాలి, చిదగ్నిగుండం మండుతూ ఉండాలి. జఠరాగ్ని ఉదర కోశములో నాభి స్థలములో ఆ జఠరాగ్ని అనేటువంటి యొక్క అగ్నిగుండాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. దాన్ని వైశ్వనరాగ్ని అన్నారు. వైశ్వనరాగ్ని అన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ప్రాణాపాన. ఈ ప్రాణాపానముల యొక్క కట్టెల ద్వారా కట్టెలు 2 కూడా రుద్దుకోవడం వల్ల కలిగేటువంటి యొక్క అగ్ని ఈ యొక్క ఆహవనీయ అగ్ని. మనకు యజ్ఞం చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారని చెప్పానంటే 2 అరణులు అంటారు, 2 కట్టెలు బాగా మదిస్తారు. ఆ 2 మదించటం కారణంగా దాని నుంచి వచ్చేటువంటి యొక్క అగ్ని దాని హోమగుండమునందు పెట్టి హోమ కార్యాన్ని చేసే విధానం అనాదిగా మహాత్ములు ఋషులు ఆచరించేటువంటి విధానం అన్నమాట. అది ఇటీవల కాలంలో రుద్దే శక్తి లేక వీడికి అగ్గిపుల్ల గీసి కర్పూరం వెలిగించి దాంట్లో పెడతా ఉన్నాడు. ఏంటంటే సౌకర్యం పెరిగింది కాబట్టి ఈ విధంగా చేస్తున్న పని. సాధారణంగా 2 కట్టెలు బాగా మదించాలి. కింద అరణి పైన అరణి పెట్టి 2 మదించగా దాంట్లో నుంచి వచ్చేటువంటి యొక్క ఆ నిప్పు రవ్వ ఆ కణాన్ని అగ్నిగుండం నందు పెట్టి అగ్నిహోత్రాన్ని వేలుస్తారన్నమాట.
ఏమిటా అంటే ప్రాణాపాన సమాయుక్త. ప్రాణాపానం 2 కట్టెలు బాగా రుద్దుకోవటం కారణంగా లోపల కలిగేటువంటి యొక్క హోమాగ్ని అన్నారు. జఠరాగ్ని, వైశ్వనరాగ్ని, ఈశ్వరాగ్ని అన్నమాట. అగ్ని మండటం కారణంగా దాంట్లో మనం హవిస్సులు వేస్తూ ఉన్నాం, ఈ సస్యములను వేస్తూ ఉన్నాం, ప్రకృతి పరంగా వచ్చేటువంటి సస్యములను. అట్లాగే హోమమునందు మనం హోమ కార్యాన్ని చేస్తూ ఉన్నాం అన్నమాట. దీన్ని ఈశ్వరయజ్ఞముగా ఒక మహాత్ములు తన ఉపన్యాసంలో తెలియజేసిన అంశము. అప్పుడెప్పుడో విన్నటువంటి విషయం జ్ఞాపకం ఉన్నది కాబట్టి చెబుతూ ఉన్నాను. ఒక విశ్వయజ్ఞము అని చెప్పిన అనే విధానంగా ఆ పూట చెప్పినటువంటి అంశం అది. సూర్య భగవానుడు తన కిరణములు అనేటువంటి వాటి ద్వారా సముద్రముగు మరి హోమమునందు ఆయన హవిస్సులుగా కిరణాలని హోమము చేశాడ. ఆ ప్రకారంగా సముద్రుని యందు హోమము చేయగా దాని నుంచి హవిస్సులుగా ఏర్పడ్డటువంటివి మేఘములు అన్నారు. అనగా ఆ సూర్య కిరణాలకు తప్తమై ఆ జలమంతా కూడా ఆవిరిగా మారి వినివీధిలో ఉంటుంది కదా, ఆ విధముగా మరి హవిస్సుగా ఏర్పడింది ఆ మేఘములు అన్నారు. తర్వాత ఆ మేఘములు అనేటువంటివి తన వర్షధారలు అనేటువంటి యొక్క వాటితో ఈ భూమి అనేటువంటి యొక్క అగ్నిగుండమునందు అవి ఆకుతులుగా సమర్పించాయి. సమర్పించగా మరి ఆ ప్రకారంగా ఆ భూమి నుంచి హవిస్సులుగా ఏర్పడ్డటువంటివి ఈ లతగొల్మాదులు, సస్యాదులు, ధాన్యాదులు ఇవన్నీ కూడా, ఫలపుష్పాదులు ఇవన్నీ కూడా సస్యముగా ఏర్పడ్డటువంటి విధానం. ఈ ధాన్యాదులు, ఫలములు ఏర్పడినటువంటివన్నీ కూడా పురుషుడు తన గర్భమునందు జఠరాగ్ని యందు హోమము చేయగా ఆ జఠరాగ్నిలో హోమము చేసినటువంటి విధానము నుంచి మరి దాని నుంచి ఏర్పడ్డటువంటి యొక్క హవిస్సే రేతస్సు అన్నారు. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఊర్ధ్వరేతం అని బ్రహ్మవేత్తలకి ఉండేటువంటి విధానము. ఆ రేతస్సుని వీర్య కణాన్ని, శక్తివంతమైనటువంటి యొక్క వీర్య కణాన్ని వాళ్ళు ఊర్ధ్వరేతం విరూపాక్షం, వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళు బ్రహ్మ తేజస్సును పొందే విధానం అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారం ఏర్పడ్డటువంటి యొక్క రేతస్ అనేటువంటి యొక్క హవిస్సును తన స్వపత్ని యందు గర్భమునందు హోమము చేయగా దాని నుంచి ఆవిర్భావం అయ్యేటువంటి యొక్క సంతతియే హవిస్సు అన్నారు. అనగా మరి పుత్రికలు కలిగేటువంటి విధానములే హవిస్సుగా చెప్తారు. ఈ హవిస్సు యొక్క ఆవిర్భాగమే విశ్వ జగత్తంతా కూడా ఈ మానవ సముదాయము అనేటువంటి మాటగా ఇదొక యజ్ఞ కార్యక్రమంగానే మహాత్ములు పోల్చారు. ప్రాణాపానవు సమౌ కృత్వా ప్రకారంగా ప్రాణాపాన వాయువు 2 కట్టెలు కూడా బాగా రాపిడి చేయటం కారణం కలిగేటువంటి యొక్క సమాన వాయువు అన్నమాట. సమాన వాయువు అంటే అగ్ని అన్నమాట. అది మీకు పంచకరణంలో కూడా మరి వాయువు యొక్క పరహభాగము అగ్ని అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా సమానం పుట్టెను అంటారు. ఈ సమానం అనేది అగ్ని యొక్క అంశతో పుట్టిందన్నమాట. ప్రాణాపానవు సమౌ కృత్వా అన్నారు. కాబట్టి ప్రాణాపానములు 2 కట్టెలు బాగా రుద్దుకోవటం కారణం కలిగేటువంటి సమానం అగ్ని అన్నమాట. అగ్ని జఠరాగ్నిగా ఉండి మరి పురుషులు స్త్రీలు భుజించేటువంటి యొక్క ఆహారం పచనమై వాళ్ళ యందు రేతస్సుగా శోణితముగా ఏర్పడినటువంటిది. వాళ్ళ నుంచి తిరిగి మరలా ఈ యొక్క లోకమంతా కూడా విస్తరించే విధానము, ప్రజాపతులుగా ఉన్నటువంటి విధానం. ఇది ఒక యజ్ఞ కార్యక్రమంగా చెప్పారు. అందువల్ల జఠరాగ్ని యందు ఉన్నటువంటి యొక్క అగ్ని కానీ, అటనే మూర్ధాగ్ని, మూర్ధమునందు ఉన్నటువంటి మూర్ధ దేశమునకు వర్తితం వై పరియు ఆత్మాగ్ని అని అక్కడ మూర్ధ దేశములో ఉన్నటువంటి యొక్క అగ్నిని అది ఆత్మాగ్నిగా పోల్చారు అక్కడ. కాబట్టి ఈ ప్రకారముగా మూర్ధమునందున్నటువంటి యొక్క ఆత్మాగ్ని కానీ, నేత్రములలో ఉన్నటువంటి యొక్క నేత్రాగ్ని కానీ, జఠరములో ఉన్నటువంటి జఠరాగ్ని కానీ, దేహమునంతా ఉన్నటువంటి యొక్క సామాన్య అగ్ని కానీ, ఈ ప్రకారంగా ప్రాణులు లోకంలో జీవించడానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం. అగ్ని కనుక లేకపోయిందా అంటే దేహం మొత్తం చల్లబడుతుంది, రక్తం గడ్డగట్టుకుపోతుంది,
శరీరం నల్లగా మారిపోతుంది. వర్చస్సు ఉండదేక. ఎట్లయితే కట్టె మండుతూ ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుంది, చల్లారిపోయిందా అంటే మసిబొగ్గుగా నల్లగా ఉంటుంది. అట్లాగే ఈ దేహం అనే కట్టె కూడా దాంట్లో అగ్ని ఆవేశమై ఉన్నది కాబట్టి ఎంతో ప్రకాశమానముగా ఈ దేహం వెలుగుతూ ఉన్నది. అగ్ని కాస్త ఆరిపోయిందా అంటే ఆ దేహం నల్లగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కట్టెలాగా. అగ్ని కావాలి, మన దేహం అగ్ని కావాలి. జలము కూడా దీంట్లో ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక శరీరం నీళ్లు పోస్తూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పని రోజు కనీసం 5 లీటర్ల నీళ్ళు తాగాలని చెప్పని కదా. శరీరంలో ఉన్న కల్మషాలు మొత్తం బయటికి పోవాలని చెప్పనంటే, శరీరం యొక్క రక్తం శుద్ధం కావాలని చెప్పనంటే, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు దూరంగా చేసుకోవాలని చెప్పనంటే, నీటి శాతాన్ని ఎక్కువగా శుద్ధమై ఉన్న జలాన్ని తీసుకోవాలని చెప్పనే మాట. అట్లాగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశము ఉంటుంది. మన శరీరంలో చాలా భాగం నీటి శాతమే. కండరములలో కానీ, రక్తములలో కానీ అనేక భాగాలలో నీటి శాతమే ఎక్కువ శాతం చేరిపోయిందన్నమాట. కాబట్టి నీరు అనేది ఏమిటంటే అది ప్రాణము. నీరంటే ప్రాణం. మీరు గమనించండి. చూసినట్లయితే మీకు వాయుతత్వంలో వాయువు యొక్క పరగభాగము జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను అని ఉంటుంది. మీకు సాంఖ్య విచారణ వచ్చిన అర్థం అవుతుంది. ఇది వాయువు యొక్క పరగభాగము జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను అనగా జలాంశం వల్ల పుట్టింది ప్రాణం. అది అందువల్ల మన శరీరంలో ప్రాణం నిలబడాలని చెప్పి అన్నట్లయితే మీరు నీరు ఎక్కువ శాతం అందిస్తూ ఉండాలి. ఎవరైనా గృహానికి రాగానే ఏం చేస్తారని చెప్పని గ్లాస్తో నీరు ఇస్తారు. ముందు నీళ్ళు తాగవాయా, తర్వాత భోంచేద్దు అని చెప్పని అంటారు. నీళ్లు పోయాలి. దేహం నీళ్లు పోస్తేనే ప్రాణం ఉండే అవకాశం. ప్రాణానికి ఈ నీళ్ళే ఆధారం. నీటి వల్లే ప్రాణం జ్యోతి వెలుగుతూ ఉన్నదన్నమాట. నీటి చేత జ్యోతి వెలిగేనాయని బ్రహ్మంగారు. కనుక మనలో ఉన్నటువంటి యొక్క ఆ నీటి శాతం వల్లనే మన ప్రాణం అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ ఉంది. ప్రాణ జ్యోతి వెలుగుతూ ఉందన్నమాట. అది చాలామంది నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు, ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. ఆ దీక్షలు చేసేటువంటి వారు కూడా చూస్తే అన్నం తినకపోయినా కానీ, ఆ దీక్ష చేసేటువంటి వారు చూస్తే అన్నం తినకపోయినా కానీ నీరు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎందువల్ల అని చెప్పానంటే నీరు ప్రాణాధారం కాబట్టి ఆ నీటి యొక్క శాతాన్ని ఎప్పుడూ కూడా దేహంలో అందిస్తూ ఉండాలి. ఉంటేనే ప్రాణం ఉండే పరిస్థితి. కొంతమంది ఉపవాసం 10 రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు, 20 రోజులు కూడా ఉంటారు. గాంధీ మహాత్ముడైతే 40 రోజులు ఉన్నాడని చెప్పి అన్నారు. 40 రోజులు మండల కాలం పాటు ఉపవాసం. కాబట్టి ఒకవేళ ఉన్నా కానీ నీరు మాత్రం తాగాలి, అన్నం మాత్రం తినకూడదు. ఉపవాసం అంటే అన్నం వరకే తప్ప నీటి విషయం కాదు కదా. దాని ఇప్పుడు ప్రాణం ఉన్నది, అది పీల్చవద్దా? ఉపవాసం ఉంటే ప్రాణం పీల్చవద్దా? గాలి తీసుకోవద్దా? గాలి ఆపేస్తారా? ముక్కులు బిగిస్తారా? ఉపవాసం ఉన్నవాళ్ళు గాలి తీసుకోవాలి, నీరు తీసుకోవాలి. కానీ ఆహార విషయం మాత్రమే వాళ్ళు మరి నిషేధిస్తారన్నమాట. ఓ సత్యాగ్రహం ఒక దాన్ని సాధించడానికి చేసేటువంటి విధానంలో చూసినట్లయితే శరీరానికి నీటి శాతాన్ని అందిస్తూ ఉండాలి. ఆహారం మాత్రం మాంతారన్నమాట. అది ఉపవాసముగా చేస్తారు. అయితే ఏంటంటే మనకి లోన ఉన్నటువంటి యొక్క ప్రాణములు వాటికి ఆహారం కావాలి కాబట్టి ఈ ఆహారము అనే విధానం చూసినట్లయితే దాదాపుగా శరీరాలన్నీ కూడా 40 కేజీలు, 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు ఉన్న దేహాలు ఉన్నాయి కదా. కాబట్టి 60 కేజీలు దేహానికి 60 కేజీలు అన్నమే, అంత మొత్తం అన్నమే కదా. 40 కేజీల దేహం 40 కేజీల అన్నమే. కాబట్టి ఈ ప్రకారం ఉపవాసం ఉన్నప్పుడు మరి మనం బయట నుంచి ఆహారం పంపకపోతే శరీరమే అన్నమయ కోశం కాబట్టి ఆ శరీరాన్ని పీకు తింటుంది, ఆ శరీరాన్ని భక్షిస్తుంది. అందువల్ల వాళ్ళు సన్నగా అయిపోతారన్నమాట. కానీ నీరు మాత్రం పోస్తూ ఉండాలి. శరీరం ఎక్కువ శాతం ఉంది కాబట్టి అన్నం శాతం, అట్లాగే ప్రాణం దాన్ని భక్షిస్తూ ఉంటుంది. నీరు మాత్రం పోస్తూ ఉండాలన్నమాట. అందువల్ల ఉపవాసాన్ని వాళ్ళు కొనసాగించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ ప్రకారముగా మన దేహం నీటి యొక్క శాతం ఉండాలి, అగ్ని శాతం ఉండాలి. మరి పృథివీ సంబంధం అంటే అన్నాదులు పృథివీ శాతము. ఇక గాలి చూస్తే మన దేహంలో అన్ని విధాల చాలా ముఖ్యమై ఉన్నటువంటిది ఏంటంటే ప్రాణశక్తి, గాలి అన్నారు. కాబట్టి గాలి మన దేహంలో చాలా అవసరమై ఉన్నది. అది దశవిధ వాయువులుగా మన దేహములో ఉండి దేహాన్ని సంరక్షణ చేస్తూ ఉన్నది. కాబట్టి గాలి కావాలి. మన లోపల సంచారానికి ఆకాశం ఉండాలి. ఈ ప్రకారముగా పంచభూతములు అనబడేటువంటివి తలా కాస్త కొంచెం కొంచెం ఇవ్వటం కారణంగా మనకి శరీరం అనేటువంటిది లోకంలో వ్యక్తమై కనబడుతూ ఉన్నది. లోకంలో మనం అవ్యక్తముగా ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఎవరి కనపడకుండా ఉన్నటువంటి యొక్క మనం ఈనాడు 10 మంది కనపడేటువంటి వాళ్ళముగా ఉన్నాము అంటే, 10 మందితో చక్కగా స్నేహభావాన్ని పెంపొందింపజేసుకున్నాము అంటే, 10 మందితో కలిసిమెలిసి వ్యవహారం చేస్తున్నాము అని చెప్పనంటే దానికి కారణం ఏమిటి? పంచభూతములు కనికరించి కొంత కొంత భాగాన్ని మనకు ప్రసాదించటం కారణంగా, తర్వాత ఈశ్వరుడు దాని యొక్క నిర్మాణ విధానములో మంచి ఆలోచన విధానముగా ఎక్కడ ఏ అవయవం ఉండాలో, ఎక్కడ ఏ ఇంద్రియం ఉండాలో, ఎట్లాగా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, తలకాయ ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో, ఇట్లాగా మొత్తం కూడా ప్లాన్ అంతా మన సర్వేశ్వరుడిదే. లంగ్స్ ఏ పని చేయాలి, కిడ్నీలు ఏ పని చేయాలి, లివర్లు ఏ పని చేయాలి, అన్నవాహిక ఏ పని చేయాలి, బ్రెయిన్ ఏ పని చేయాలి అని నియంత్రణ అంతా కూడా మన సర్వేశ్వరుడిదే. ఈ ప్రకారముగా పంచభూతముల యొక్క సహకారము సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా ఏర్పడ్డటువంటి అత్యద్భుతమై ఉన్నటువంటి ఒక మంచి ఆకారము, ఆ సురద్రూపముగా ఉన్నటువంటి యొక్క రూపం మనకి విశ్వంలో గోచరించిందని చెప్పానంటే అది ఏర్పడటం కారణంగానే ఈనాడు మరి అందరూ కూడా ఒక వ్యక్త రూపులుగా విశ్వంలో భాషిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తమై గోచరించేటువంటి యొక్క శరీరం కాస్త మరి ప్రారంభం అయిపోవడంతో రాలిపోయిందా అని చెప్పానంటే మళ్ళా మన యొక్క పరిస్థితి ఏమిటని చెప్పానంటే అవ్యక్తముగా ఉండిపోతాం. దేహం పోయాక లేవా అంటే దేహం పోయాక ఉన్నాం. ఎట్లా ఉన్నామంటే అవ్యక్తముగా ఎవరికి కనపడకుండా ఉండేటువంటి యొక్క విధానము. ఈ కనపడకుండా ఉండుట అనేటువంటి యొక్క అంశము సూక్ష్మ దేహములోనూ ఉంటుంది, కారణ దేహములోనూ ఉంటుంది, మహాకారణము. ఇంకా పైకి పోయాము అంటే బ్రహ్మం అన్నమాట, ఆత్మస్వరూపం. ఈ ప్రకారముగా రూపరహితమై ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి అంశము, రూపసహితమై ఉన్నటువంటి యొక్క అంశం చూసినట్లయితే తత్ ఏజతి తత్ నయేజతి, తత్ ఆ బ్రహ్మమే, తత్ ఏజతి అది కదులుతూ ఉన్నది, తత్ నయేజతి ఆ బ్రహ్మమే కదలటం లేదు అన్నాడు. ఏంటి అర్థం చెప్పండి? కాబట్టి నీవే ఆ బ్రహ్మము, నీవే, నీకంటే బ్రహ్మము వేరుగా లేదు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం అని చెప్పంటూ ఉన్నాం కదా, సర్వం బ్రహ్మమయం అంటూ ఉన్నారు. సర్వం ఏతద్బ్రహ్మ అన్నారు. సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ సర్వం ఏతద్బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, భగవద్గీత 3వ అధ్యాయం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మము. ఈ ప్రకారముగా మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మం మరి మనలో లేదా అంటే మనలోనూ ఉన్నది. మనలో ఉన్న బ్రహ్మమును ఆత్మ అన్నారు. అయం ఆత్మ బ్రహ్మ అని మాండుక్యం. కాబట్టి ఆ బ్రహ్మమే నీలో ఆత్మనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఆ ఆత్మకే తిరిగి మరలా ప్రత్యేక ఆత్మ అనే పదం కూడా వాళ్ళు జోడించారు. ప్రత్యేక ఆత్మానం ఐక్షతు అని మనకి కఠోపనిషత్తులో వస్తుంది ఈ పదం. పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నాంతరాత్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ప్రత్యేగాత్మానం ప్రత్యేక ఆత్మ అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మనలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే ఆత్మ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆ ఆత్మ అనేటువంటిది తత్ నయేజతి, అది కదిలేది కాదు, అధిష్టానం. కదలకుండగా ఉండాలి ఒకటి. కదలకుండగా ఉంటే కదిలే వాటికి అవకాశం ఉంటుంది. కదలకుండగా ఒకటి ఉండాలి,
ఉన్నప్పుడు కదిలే వాటికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అదనమాట. ఇప్పుడు ట్రైన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కదలకుండగా పట్టాలు ఉండాలి. ఏమాత్రం బెసిగాయ పట్టాలు ఆ పక్క అది పోయి ఈ పక్క ఇది పోయిందా అంటే బండ్లు కాస్త ప్రమాదంలో పడతాయి. అది అనేక రవాణా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాహనములు కూడా వస్తూ పోతూ ఉంటాయి. కదిలిపోయేటువంటి యొక్క వాహనాలు కదలకుండగా ఉండేటువంటి ఒక రోడ్డు అనేది ఉండాలి. అది స్థిరంగా ఉంటేనే ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. కదలకుండగా ఉండేది ఒకటి, కదిలిపోయేటువంటివి అనేకం. అది మనకు ఆలయంలో కూడా మూల విరాట్ అన్నారు, ఉత్సవ విగ్రహాలు అన్నారు. ఉత్సవ విగ్రహాలు కదులుతూ ఉంటాయి, మూల విరాట్ అనేది కదలదు. కాబట్టి ఆ మూల బ్రహ్మం కదిలేది కాదు కాబట్టి మూల విరాట్ అన్నారు, కదలకుండగా ఉండేటువంటిది. కాబట్టి కదిలేటువంటి వాటి కదలకుండా కూడా ఉండాలి. ఉన్నప్పుడే అన్నీ కూడా వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి తత్తు ఏ జతి, తత్తు ఏ జతి, ఏజురు కంపనే ధాతు అన్నమాట. ఏజురు కంపనే, తత్ ఏ జతి అన్నప్పుడు ఏజురు కంపనే అంటే కదలటము, చెలించటము అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా సాకారముగా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే సాకారముగా భాషిస్తూ ఉన్నది. ఈ సాకారముగా భాషించే బ్రహ్మమంతా కూడా ఎట్లా ఉందంటే ఏజురు కంపనే తత్తు ఏ జతి, తత్తు ఏ జతి, అది కదులుతూ ఉన్నది అన్నారు. కాబట్టి కదిలేటువంటి యొక్క అంశముగా ప్రస్తుతం ఉన్నటువంటి విధానము. మనందరం కూడా ఎట్లా ఉన్నాము అంటే కదిలేటువంటి యొక్క సాకార బ్రహ్మముతో వ్యవహరించేటువంటి వాళ్ళముగా ఉన్నాం. కదలని బ్రహ్మముగా ఉండాలని చెప్పనంటే ఆ మార్గం వేరు. దానికి మహాత్ములు యోగ మార్గాన్ని బోధించారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనముల్ చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణముల్ సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుసుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూసు శాంతి నిధికి, సర్వమును బ్రహ్మమును జూసు శాంతి నిధికి అన్నాడు. అక్కడ ఉన్నవాడు తత్తున ఏ జతి, ఇప్పుడు కదిలేదేముంది ఇంకా అక్కడ దాకా పోవాలి కదా. మరి పోవాలంటే నివృత్తి మార్గం అవలంబించాలి. అట్లా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి మాత్రమే స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు. ఇక స్థూల దేహం కాస్త సుస్థిరత, ఈ కదలికలు లేకుండా ఆగిపోతుందట. తత్తు నయే జతి అన్నాడు కదా, తత్తు ఏ జతి, తత్తు నయే జతి, నా ఏ జతి, కదలటం లేదేక, కదలికలు లేవు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు. ఇక సర్వేంద్రియములో కూడా జ్ఞాన కర్మేంద్రియాలు కూడా వాటి చలనత్వాన్ని అవి కూడా మానుకున్నాయి. కదలికలు లేకుండా అవి కూడా ఆగిపోయాయట. సన్మనః పవనముల్ చంచలింపకయుండు. ఇట్లాగా స్థూల దేహంలో నిశ్చలత్వం రాగానే జ్ఞాన కర్మేంద్రియములు కూడా చక్కగా అవి కూడా మరి ఆగటం, క్షీణించటం మానుకున్నాయి, నిశ్చలమైపోయాయి. దాంతోపాటు సన్మనః పవనములు చంచలింపకయుండు. ఇక మనస్సు శ్వాస ఈ రెండు కూడా కదలికలు లేకుండా ఆ రెండు ఆగిపోయాయట. మనస్సు ఆగింది, శ్వాస ఆగిందన్నమాట. ఈ శ్వాస మనసు అనే దాన్ని మనం కంట్రోల్ చేశాం. ఆలోచన లేకుండా ఒక ధ్యాన విధానములో మనం మనస్సులో కదలికలు లేని విధానంగా కంట్రోల్ మనం చేయటం కారణంగా శ్వాసలో కదలికలు లేకుండా ఉండేట్లుగా సర్వేశ్వరుడు ఆయన కార్యాన్ని ముగింపజేశాడు. మనం మన కార్యం చేస్తే
ఆయన ఆయన కార్యం చేస్తాడు. మన ముందు చేయాలి కదా. ఇప్పుడు రైతు నాగలి పెట్టి నమస్కారం చేసి టెంకాయ కొట్టి ఆరంభం చేస్తాడు కదా. చక్కగా భూమి అంతా దున్ని చదును చేసి మెత్తగా చేసి ఎరువు వేసి సత్తువ పెట్టి నీళ్లు పెట్టి దాంట్లో మరి వేరుశనగ పండించాలి కాబట్టి వేరుశనగ పప్పులు కనీసం ఒక 2 బస్తాల పప్పులు పట్టుకువచ్చి ఆ భూమిలో పోసేయాలి. ఆ పోయటం వాడి యొక్క ధర్మం అన్నమాట. రెండు 2 బస్తాల పప్పులు నేలపాలు చేయటం అంటే మనసు ఒప్పుతుందా చెప్పండి? మీ ఇంట్లో ఏదన్నా కేజీ శనగపప్పులు పొట్లం కనుక చిరిగి కింద పడితే గింజలు ఊరుకుంటారా? గబగబా మొత్తం కలెక్ట్ చేస్తారు. ఆ ప్రకారంగా మరి అట్లాగా దున్ని నీటిలో నేలలో వాడు చేతులారా 2 బస్తాల పప్పులు ఆ విధంగా పోసేశాడు. కాబట్టి వాడి ధర్మాన్ని వాడు చేశాడు. దాన్ని చూసి భగవంతుడు కూడా ఆయన ధర్మాన్ని ఆయన గారు కొనసాగించాడు. ఒక్కొక్క పప్పుకి పరమేశ్వరుడు 10 పప్పులు ఇచ్చాడు. 10 గింజలు. దాన్ని పీకండి, ఆ మొక్క కింద ఉంటాయి ఆ కాయలు అన్నమాట. ఏరుశనక్కాయలు కింద ఉంటాయి. ఒక్కొక్క గింజకి పరమేశ్వరుడు 20 గింజలు 30 గింజలు ఇస్తాడు. స్వామి నువ్వు ఎదురుగా ఇచ్చేవాడివి కదా, నేను ఎందుకు పోయాలి 2 బస్తాల పప్పులు? కాబట్టి నువ్వు ఇచ్చేవాడివి కాబట్టి ఈ మినహాయించుకుని మిగతా ఇవ్వమని చెప్పానంటే ఈశ్వరుడితో, సర్వేశ్వర నువ్వు ఇస్తావు కదా, నువ్వు ఇచ్చే వేరుశనక్కాయల్లో నేను పోసి 2 బస్తాల 2 బస్తాల పప్పులు నువ్వు మినహాయించుకుని మిగతా నాకు ఇవ్వమని చెప్పిన కనుక వాడు గమ్మును కూర్చుంటే వస్తాయా? ఒక్కటి రాదు. కాబట్టి వీడి ప్రయత్నం వీడు చేయాలి, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. కనుక నీరు వీడు పోస్తే నేలలో గింజ వీడు నాటితే ఆ గింజకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి అట్లా మన యొక్క ధ్యాన విధానంలో కూడా ఈ మనసు అనేటువంటి యొక్క అంశాన్ని ఆపటం మనం బాధ్యత వహిస్తే, శ్వాస అనేటువంటి యొక్క వస్తువు ఆపి బ్రహ్మానుభవాన్ని పొందింపజేసే బాధ్యత ఆయన వహించే విధానం. కాబట్టి సన్మనఃపవనముల్ చెంచలింపకయుండు, అవి కూడా ఇక చెలించటం మానుకున్నాయి. కామాది శత్రువర్గము నశింసు, ఇంతకాలం వ్యక్తిని బాధిస్తూ వేధిస్తూ లాక్కుపోతూ ఎక్కడెక్కడో నానా గొడవల్లో పడేస్తూ ఇబ్బందులు పెట్టేటువంటి యొక్క సమస్త శత్రుగణాలన్నీ కూడా మొత్తం అక్కడ అవి కూడా ఉపశమించాయి. అవి వాటి వ్యవహారం కూడా సద్దుమణిగాయని చెప్పి అన్నాడు. ఘన గుణాతీత లక్షణ మునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు. ఈ ప్రకారంగా తత్తు నయేజతి ఇలాంటి విధానం రాగలిగితే మనకు ఏమవుతుంది అక్కడ అంటే కేవలం శుద్ధ బ్రహ్మమే ఉండే విధానం ఉంటుంది. సుఖవార్ధి పారుచుండు, సుఖవార్ధి, వార్ధి అంటే సాగరం అన్నమాట. ఇక వాళ్ళల్లో ఆనంద సాగరం, దాంట్లో మునకలు వేయటం వాళ్ళు బ్రహ్మానంద భరితులై మహాత్ములు ఎప్పుడూ కూడా బ్రహ్మానందంలో మునక వేస్తూ ఉంటారట. బ్రహ్మానంద సాగరంలో వాళ్ళు ఈదులాడుతూ ఉంటారు, ఓలలాడుతూ ఉంటారు అన్నాడు. అది ఒక యోగ సమాధి అనేటువంటి దానిని బ్రహ్మానంద సాగరముగా పోల్చారు. బ్రహ్మానంద వారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు అన్నాడు రాముడు. అది ఆనంద సాగరముగా పోలుస్తున్న విధానము. అలాంటి యొక్క స్థితి అది ఎప్పటికీ వస్తుందనేది కూడా చాలామందిలో ఉన్నటువంటి సందేహము. సరే, ఈ ప్రకారంగా చెబుతున్నటువంటి విధానములో తత్తు నయేజతి, అది రావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనమే తత్తు ఏజతి తత్తు నయేజతి, అది కదలటం లేదు, అది కదులుతూ ఉన్నదని చెప్పి అన్నప్పుడు చాలామందిలో ఏమిటా అది, అసలు అదేమిటి, అది కదులుతూ ఉందంటారు, కదలట్లేదని చెప్పని అంటారు. అది కదులుతూ ఉందా కదలట్లేదా ఎడ తెలుస్తుంది, ఎట్లా మీరు చూపించే అవకాశం మాకుంటుంది, మాకు చూసే ఉద్దేశం ఉన్నది, చూపించండి కావాలంటే మీరు. అది కదులుతూ ఉన్నది అన్నారు కదా, నాకు చూపించండి. అది కదలట్లేదని చెప్పి అన్నారు కదా, నాకు చూపించండి అన్న ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
తత్ అనేటువంటి యొక్క బ్రహ్మ పదార్థమే నీలో అయం ఆత్మ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మమే నీలో ఆత్మగా చెప్పారు కాబట్టి అంటే ఆత్మ అనేటువంటి విషయముగా చూసినట్లయితే తత్తు నయ్యేజతి అది కదలటం లేదు. తత్ ఏ జతి అది కదులుతూ ఉన్నది అనగా ఏ యొక్క బ్రహ్మము యొక్క నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మ అధిష్టానమునందు ఆత్మ అధిష్టానం ఆధారంగా చేసుకుని ఏ యొక్క దేహేంద్రియ సంఘాతం ఉన్నదో ఆ దేహేంద్రియ సంఘాత విధానముగా చూసినట్లయితే నీవు సాకారాకారముగా భాషిస్తూ ఉన్నావు. బయట చూస్తే నీవే, లోపల చూసినా నీవే. బయట చూసేటువంటి యొక్క నీవు అందరికి గోచరిస్తావు. బయట కనబడేటువంటి యొక్క నీవు అందరికీ గోచరిస్తావు. లోపల ఉన్నటువంటి యొక్క నీవు నీకు మాత్రమే గోచరించే విధానం, లోన గోచరించేటువంటి తత్తు నయ్యేజతి కదలకుండగా ఉన్నావని చెప్పని కదా లోపల. అది ఆ స్వరూపము నీ వరికి మాత్రమే గోచరించే అంశము, అది అందరికీ చూపించేది కాదు. నీవే బయట ఆకారముగా వ్యక్తమై వచ్చావు కాబట్టి విశ్వంలోకి నీవే వచ్చావు. ఎక్కడో ఉన్నటువంటి వాడివి నీవు ఈనాడు ఎక్కడికి వచ్చేసావు. 10 మంది ముందుకు వచ్చేసావు, 100 మంది ముందుకు వచ్చేసావు. అందరితో ముచ్చటిస్తూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు. ఈ సాకార ఆకారముగా ఉన్నటువంటి యొక్క నీవు, చెలించేగా ఉన్నటువంటి యొక్క నీవు, కదిలే దేవుడవు నీవు. అదేక ఉత్సవ విగ్రహం అంటే ఆలయంలో ఉత్సవ విగ్రహాలు మాత్రమే పర్వదినాలు వచ్చినప్పుడు గ్రామంలో చక్కగా బండి మీద ఊరేగింపుగా, రథంపై ఊరేగింపుగా తీసుకెళ్తారు స్వామివారిని. ఇంటింట ఆగుతుంది. వాళ్ళు ఇచ్చేటు నిరాజనాలు, ఆరతులు, టెంకాయలు, అరటిపండ్లు మొత్తం కలెక్ట్ చేసుకోవటం, గుడికి వచ్చేసుకోవటం. మూల విరాట్ మాత్రం కాదు, అక్కడే ఉంటుంది. అది ఆ గుడిలో ఉండాలి. అది కాస్త వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇంకా కాబట్టి మూల విరాట్ అట్లాగే ఉంటుంది. ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఇది కొంచెం బయటికి సంచరించే విధానంగా ఉంటుంది. అట్లా మనం కూడా ఉత్సవ విగ్రహముగా సాకారముగా కలిగి సంచరించేటువంటి వాళ్ళముగా ఉన్నాం. నేనే లోనికి పోతే అవ్యక్తముగా, ఆనంద స్వరూపముగా, బ్రహ్మానంద స్వరూపముగా, ఇంద్రియ అగోచరముగా, మనసుకు అతీతముగా ఉన్నటువంటి యొక్క వాస్తవిక స్వరూపము. ఈ రెండింటి యొక్క దృక్పథాన్ని నీవు రోజు కలిగి ఉన్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడేమో సాకార విధానముగా నేనే అని చెప్పి అంటున్నావు కదా. నేనే మాట్లాడుతూ ఉన్నాను, మీకు వినపట్టలేదా? నేనే చూస్తూ ఉన్నాను, నేనే వింటూ ఉన్నాను, నేనే వస్తూ ఉన్నాను, నేనే పోతూ ఉన్నాను. ఆమె గమకలేదా అంటాము. కాబట్టి ఈ రూపకం కదిలేటువంటి యొక్క విధానముగా నేనే ఉన్నాను, కదలని విధానముగా నేనే ఉన్నాను. సుషుప్తి అవస్థలో ఉన్నాను అనుకో, ఎట్లా ఉన్నాను? కదిలే విధానంగా లేను, కదలని విధానముగా తత్తున ఏ జతి, కదలటం లేదు, అక్కడ నిశ్చలమైపోయాయి. గమనించండి. రాత్రికి మీరు కూడా లోనకు పోతారు కాబట్టి గమనించండి. పోయిన తర్వాత మీరు కదులుతున్నారా లేదనే విషయాన్ని మీరు లోనకు పోయాక చూడండి. ఇప్పుడు చెప్పా కాబట్టి స్వామి గారు చెప్పారు ఈ మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లోనకు పోతున్నాం కాబట్టి లోనికి పోయిన తర్వాత నేను కదులుతున్నానా కదలట్లేదనే విషయాన్ని గురించి శుద్ధముగా ఈ పూట నేను చూసుకోవాలి అని చెప్పనే విధానంగా అనుకోండి. మీరు ఆ విషయాన్ని బాగా అవగాహన చేసుకునే అవకాశాలు మీకు ఉంటాయి. అట్లాగా సుషుప్తి దాకా పోయేటువంటి మనకు ఆ విషయం అనుభవంలోకి వస్తూ ఉన్నది. యోగ సమాధి దాకా పోయేటువంటి యొక్క విధానం శుద్ధముగా వాళ్ళకి స్పష్టముగా గోచరిస్తూ ఉందన్నమాట. సుషుప్తి అవస్థ దాకా పోయేటువంటి యొక్క మనకు స్పష్టంగా గోచరించకపోవడం కారణం ఏంటంటే అక్కడ అవిద్యావరణం ఉంది కాబట్టి అక్కడ స్పష్టముగా గోచరించే విధానంలో కొంత కుంటుపడుతున్నటువంటి వ్యవహారం. అదే యోగ సమాధి అనేటువంటి అంశంలోకి పోయి ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్లయితే అక్కడ కేవలం జ్ఞాన విధానంగా ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ కదలికలు లేని విధానం శుద్ధంగా వాళ్ళకి ఆ స్థితి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఆ బ్రాహ్మీ స్థితి అనేది శుద్ధంగా ఉందన్నమాట. కాబట్టి అక్కడ చూస్తే మనం తత్తు నయే జతి, కదిలే వాళ్ళం కాము. ఇక్కడ చూస్తే మనం తత్ ఏ జతి, కదులుతున్నటువంటి వాళ్ళముగా. ఆ ప్రకారముగా బయటకు చూసినట్టయితే ఆ విశ్వం
విశ్వేశ్వరుడు, శుద్ధ బ్రహ్మము. కాబట్టి అడగబోతే ఆ చెప్పటం అది సాధ్యం కాని విషయము. చెప్పినా కానీ వినేవాడికి ఏమీ కూడా తెలిసే అవకాశం కాదు, అగమ్య గోచరం. తత్ ఏజతి, అది కదులుతూ ఉన్నది అంటే ఏం చెప్తా వాడికి? ఏడయ్యా అది అదని చెప్పనన్నావు, కదులుతుంది ఏంటి? తత్ న ఏజతి, తత్ అది కదలటం లేదు. కాబట్టి అక్కడ దాకా నువ్వు పోవద్దు, ఎందుకంటే అదే నీవు కాబట్టి. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ చెప్పిందిగా శాస్త్రం. ఆ బ్రహ్మమే నీలో ఉన్న ఆత్మ ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకుంటే నీకు అర్థమవుతుంది కదిలేది ఏదో కదలంది ఏదో. నీవే కదిలేవిగా ఉన్నావు, నీవే కదలందిగా ఉన్నావు. ఆత్మగా ఉన్నావా? కదలటం లేదు. దేహాదులుగా ఉన్నావా? కదులుతూ ఉన్నావు. సాకారముగా నీవే ఉన్నావు, నిరాకారముగా నీవే ఉన్నావు. రెండు రూపాలుగా నువ్వు భాషిస్తున్నటువంటి విధానముగా ఉన్నటువంటిది. కాబట్టి తత్తు ఏజతి తత్తు నయేజతి. ఈ విషయం మీద ఇంకా కొంత అంశాలు ఉన్నాయి, అవి చూద్దాం తర్వాత. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.